ఫ్రెండ్స్, ఈరోజు ఈ సంవత్సరం ఏపీఎస్సి గ్రూప్ 1 టాపర్ అయిన స్పందన మనతో ఉంది. స్పందన నేటివ్ ప్లేస్ కొండపల్లి. వాళ్ళ ఫాదర్ వినోద్ గారు ఇండియన్ రైల్వేస్లో రాయంపాడు వర్క్షాప్లో సీనియర్ అకౌంట్స్ చేస్తున్నారు. వాళ్ళ మదర్ పద్మావతి గారు పబ్లిక్ హెల్త్ సెంటర్లో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నారు. స్పందన స్కూలింగ్ అంతా కూడా కొండపల్లి అండ్ విజయవాడలో చేసింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో షీ టుక్ బైపీసీ, క్లియర్డ్ ఎగ్జామినేషన్ అండ్ షీ బికేమ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ కూడా సిద్ధార్థ కాలేజీలో చేసిన స్పందన. అందులో జనరల్ మెడిసిన్ అనే సబ్జెక్ట్లో షీ గాట్ గోల్డ్ మెడల్ ఆల్సో. అలాగే స్పందన అంటే మీరు అబ్జర్వ్ చేస్తే స్కూల్ నుంచి కూడా షీ హాస్ గాట్ గుడ్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. స్కూల్లో ఎస్పీలుగా వర్క్ చేసింది. ఈవెన్ వాళ్ళ ఎంబీబీఎస్ కాలేజ్లో కూడా చేస్తున్నప్పుడు కాలేజ్లో కూడా ఎంబీబీఎస్లో లిటరరీ ఈవెంట్స్ అని, యాక్టివిటీస్ అని షీ యూస్ టు టేక్ ద లీడ్ అనమాట. డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, గ్రూప్ డిస్కషన్స్ ఇలా అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటూ ఉండేది. అంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అకాడమికల్లీ ఆల్సో షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే యూపీఎస్సీ కండక్ట్ చేసే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ సిఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి షీ బికేమ్ రైల్వే డాక్టర్. అందులో వర్క్ చేస్తుండగానే గ్రూప్ 1 స్పందన రాసింది. గ్రూప్ 1లో ఫస్ట్ అటెంప్ట్లోనే షీ క్లియర్ ద ఎగ్జామినేషన్ విత్ వెరీ గుడ్ ర్యాంక్. అయితే స్పందన వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు ఏం చెప్తుంటుందంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా స్పందనని ఎవరైనా యూపీఎస్సీలో మంచి ర్యాంక్ వచ్చినా గ్రూప్ 1లో ర్యాంకర్స్ ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఓపెన్ సెషన్స్ ఇస్తూ ఉంటే తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నమాట ఒక ఐఏఎస్ అవ్వాలని, ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని చెప్పి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. సో అది చూస్తూ ఉండడం వల్ల షీ గాట్ ఇన్స్పైర్డ్. ఇంకోటి స్పందన ఏం చెప్తుందంటే వాళ్ళ మదర్ పిహెచ్సిలో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు షీ యూస్ టు టేక్ స్పందన అనమాట. స్పందన వెళ్ళినప్పుడు అక్కడ షీ ఆల్సో యూస్ టు అబ్జర్వ్ ద పేషెంట్స్. అప్పుడే స్పందనకి సర్వీస్ చేయాలి సొసైటీకి అనే థాట్ వచ్చింది. అంటే అబ్జర్వ్ చేస్తే ఫాదర్ నుంచి ఆ లీడర్షిప్ స్కిల్స్ కానీ, మోటివేషన్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, మదర్ నుంచి సర్వింగ్ సొసైటీ అనే ఆ క్వాలిటీస్ కూడా స్పందనకు వచ్చాయి. అయితే ఈరోజు ఈ కాన్వర్జేషన్లో మనం స్పందనని అడిగి ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయింది, మెయిన్స్కి ఎలా చదివింది, సోర్సెస్ ఏం ఫాలో అయింది, మెయిన్స్ ఆన్సర్ అండ్ టిప్స్ అవ్వచ్చు, నోట్ మేకింగ్ స్కిల్స్, రివిజన్ తెలుసుకుందాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, స్పందన ప్రిపరేషన్లో ఎక్కడైనా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, హౌ షీ ఫేస్డ్ ఛాలెంజెస్. పర్టికులర్ డాక్టర్ కాబట్టి డాక్టర్కి ఏమవుద్దంటే సివిల్స్లో సీసెట్ అయినా గ్రూప్ ఫిలిమ్స్లో కూడా అర్థమెటిక్ కూడా జనరల్గా కొంచెం వీక్గా ఉంటారు. అది కూడా తెలుసుకుందాము. అయితే నేను ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేయకుండా ఫస్ట్ ఎలా చేద్దాం అనుకుంటానంటే స్పందన దగ్గర నుంచి ఒక ఏపీఎస్సి గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అంటే స్పందన ప్రిపరేషన్లో కొంత యూనిక్ స్టైల్ ఉంది. ఫ్లాష్ కార్డ్స్ రాసుకోవడం, షార్ట్ నోట్స్ రాసుకోవడం, ఇండెక్స్ బేస్డ్ రీడింగ్ అని, యాక్టివ్ రీకాలింగ్ అని కొన్ని మెథడ్స్ ఫాలో అయింది. ఈవెన్ న్యూస్ పేపర్ కూడా అనాలిసిస్ ఆఫ్ న్యూస్ పేపర్ కూడా డిఫరెంట్గా చేసింది స్పందన. సో ఫస్ట్ అవి కవర్ చేద్దాం. అవి కవర్ చేసినప్పుడు మనం వీళ్ళు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాము, ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మనం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో సోర్సెస్ అని కూడా తెలుసుకుందాం. ఓకే స్పందన, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అయితే స్పందన ఇప్పుడు ఏంటంటే ఈ మన కాన్వర్సేషన్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, లేకపోతే యంగ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఇంకా గ్రాడ్యుయేషన్లో ఉన్నారో, గ్రూప్ 1కి వద్దాం అనుకుంటున్నారో, సివిల్స్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. సో ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఐ విల్ బీ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ టు యూ. అయితే స్పందన ఫస్ట్ ప్రిపరేషన్ కన్నా ముందు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఐ వాంట్ టు నో హౌ యువర్ ఫాదర్ సపోర్టెడ్ యూ. అంటే వినోద్ గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఇన్ రాయంపాడు వర్క్షాప్ ఇండియన్ రైల్వేస్. అతను నీలో సివిల్స్ గ్రూప్ 1 క్లియర్ చేయాలి అన్న ఆ మోటివేషన్ని ఫస్ట్ నుంచి ఎర్లీ ఏజ్ నుంచి కూడా అతను తీసుకుంటూ వచ్చారు కదా. సో వాట్ ఈస్ హిజ్ రోల్? సార్ డాడీ ఫస్ట్ నుంచి నాకు అసలు సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ కలిగించింది డాడీ. సో ఫస్ట్ నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి డాడీ నాకు సివిల్ సర్వెంట్ అయితే ఇలా చేయగలం అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఓరియంటేషన్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ నేను స్కూల్లో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్, క్లాస్ లీడర్ కానీ, స్కూల్ పీపుల్ లీడర్ కానీ ఇలా అవ్వటం అనేది కూడా డాడీ గమనిస్తూ నా చేంజెస్ అన్నీ, నా డెవలప్మెంటల్ చేంజెస్ అన్నీ చూస్తూ నాకు ఈ కెరియర్ అయితే సెట్ అవుతుంది అన్నట్టు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఆ ర్యాంకర్స్ దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్తూ ఉండేవాళ్ళో
వాళ్ళని చూసి నాకు ఇన్స్పైరింగ్గా అనిపించేది. సో వాళ్ళు మాట్లాడేది కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ చూసి నేను కూడా వన్ డే అలా అవ్వాలి అని ఉండేది. సో చిన్నప్పుడు మనకి ఏదైనా తీసుకుంటే అది దే గెట్ ఫర్ ఎవర్ ఇచ్డ్ ఇన్ అవర్ బ్రెయిన్స్. సో అలా నాకు స్టార్ట్ అయింది సార్. మా ఫాదరే మెయిన్ రీజన్. సో ఆ విధంగానే నేను మెడిసిన్ కంప్లీట్ చేయగలని ఈ ఎగ్జామ్స్ పర్స్యూ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఫార్చునేట్లీ నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయింది సార్. ఇంకొకటి న్యూస్ పేపర్ కూడా మీ ఫాదర్ అర్లీ ఏజెస్ నుంచే న్యూస్ పేపర్ రీడింగ్ అని అలవాటు చేశారు కదా. ఎలా అలవాటు చేశారు అసలు? అంటే ఏం చేసేవాళ్ళు మీ ఫాదర్ ఆ ఏజ్లో? అంటే వెన్ యూ ఆర్ 7th, 8th, 9th క్లాస్లో కూడా న్యూస్ పేపర్ని ఇంజెక్ట్ చేశారు నీకు. ఎలా చేశారు అది? సార్ నేను 6th స్టాండర్డ్ నుంచి ఉన్నప్పుడే డైలీ హిందూ పేపర్ ఇంటికి వేపించేవాళ్ళు. సో దాన్ని కూడా నేను ఆ టైంలో నాకు అంత అవగాహన లేదు. జస్ట్ న్యూస్ పేపర్ నార్మల్గా చదివేదాన్ని. బట్ ఎప్పుడైతే ప్రిపరేషన్ గురించి తెలిసిందో, కొంచెం 10th అయిన తర్వాత, ఇంటర్మీడియట్ మెడిసిన్కి వచ్చిన తర్వాత, అప్పుడు నేను ప్రాపర్ అనాలిసిస్ చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను ఫ్యాక్ట్ బేస్డ్గా రీడ్ చేసేదాన్ని న్యూస్ పేపర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ చేంజ్ అయ్యారనుకోండి, నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవడం, ఇట్లా చేసేదాన్ని. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు యూపీఎస్సీ డిమాండ్ ఏం చేస్తుంది అనేది నన్ను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే తెలిసింది. దానిలో మనము పేపర్లో ఏదైనా చదువుతున్నామంటే ఫస్ట్ ఒక హెడ్డింగ్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, ఆర్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఆర్ రిజిగ్నేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇలా చూడగానే దాన్ని మనం మన సోర్స్కి వెళ్ళాలి. వెంటనే మన సోర్స్ ఓపెన్ చేసి ఏ ఆర్టికల్స్ గవర్న్ చేస్తాయి. సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అంటే ఆర్టికల్ 63. సో ప్రెసిడెంట్కి ఏ పవర్స్ ఉంటాయి, గవర్నర్ బిల్స్ కూడా మనకి టైమ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆర్టికల్ 143 యూజ్ చేయడం జరిగింది. సో ఇలా మనం క్వశ్చన్ చేసుకుంటూ ఒక హెడ్లైన్ చూస్తే న్యూస్ పేపర్ నుంచి ఒక 5 పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ని మన సోర్స్కి వెళ్ళి మనం దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి చూడాలి. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే కేరళ గురించి నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో కేరళంగా మారుస్తున్నారు. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? సో ఆర్టికల్ 2 or 3 ఓకే, స్టేట్ పంపిస్తుంటే సెంటర్ ఎలా దాన్ని చేస్తుంది, సింపుల్ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా, ఇలా మన బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసుకోవాలి అనేది నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అర్థమైంది. సో నేను రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఆపలేదు సార్, అన్లెస్ అండ్ అంటిల్ సర్కమ్స్టాన్సెస్ ఫేవర్ చేయకపోతే తప్పితే. ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 5 టాపిక్స్ చూసుకునేదాన్ని ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూడాలి సార్ న్యూస్ పేపర్ని, రాదర్ దాన్ ఫ్యాక్ట్స్. వెరీ గుడ్. యాక్చువల్ చెప్పాలంటే యూపీఎస్సీకైనా గ్రూప్ 1కైనా ప్రిపేర్ అవ్వకపోయినా కూడా జనరల్గా కూడా యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా న్యూస్ పేపర్ని చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అయితే యూపీఎస్సీకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, గ్రూప్ 1కి వచ్చినప్పటికి ఎగ్జామ్ డిమాండ్ ప్రకారంగా ఇంకొంచెం డీప్గా ఎనలిటికల్గా చదవాలి అవసరం ఉంది. అండ్ ఇంకోటి, మీ ఫాదర్ చెప్పినట్టుగా 6th, 7th క్లాస్లోనే పేపర్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదో చిన్నప్పుడు మనం ప్రెసిడెంట్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ నేర్చుకుంటూ ఉంటాం. కానీ స్లోగా ఒక రకంగా నీ మైండ్లో బయట ఏం జరుగుతుంది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. అది నీకు హెల్ప్ అయి ఉంటుంది ఖచ్చితంగా కూడా. అర్లీ ఏజెస్లో బయట ఏం తెలుసుకోవాలి అన్న ఆ ఎగ్జైట్మెంట్ వస్తే మాత్రం ప్రిపరేషన్ అనేది అప్పుడే ఉండదు, ఫ్యూచర్లోనే, బట్ అవేర్నెస్ బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి స్పందన, ఇప్పుడు మీ మదర్ కూడా పిహెచ్సికి వెళ్తూ ఉండేది నువ్వు కొండపల్లిలో. ఇన్ఫ్యాక్ట్ మీ ఫాదర్ గురించి చెప్పాలి నేను. మీ ఫాదర్ వినోద్ గారికి రైల్వేస్లో మంచి నేమ్ ఉంది యాక్చువల్గా, మంచి హెల్పింగ్ నేచర్ అని, హెల్ప్ చేస్తుంటారని చెప్పి ఒక మంచి నేమ్ ఉంది యాక్చువల్గా. మీ మదర్ కూడా అంతే. పద్మావతి గారు కూడా కొండపల్లి ఈరోజు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు బేసికల్గా, మదర్ ఉన్నారా అంటే ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పి. అంటే షీఈ్ వెరీ ఫేమస్. అయితే మీ మదర్ ఇంపాక్ట్ ఎలా ఉంది నీ మీద? మీ మదర్ ఇంపాక్ట్ సార్ నార్మల్గా మదర్ ఫస్ట్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను హాలిడేస్ వస్తాయి కదా, స్కూల్ హాలిడేస్లో నేను ఖచ్చితంగా మమ్మీతో పాటు వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళిన తర్వాత హౌ షీ ఈస్ డీలింగ్ విత్ పేషెంట్స్, వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ ఎలా ఇస్తున్నారు, రాదర్ దాన్ జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వదిలేకుండా హౌ ఆర్ యూ అని అడగటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పేషెంట్కి. సో ఇలాంటి క్వాలిటీస్ అన్ని నేను మా మదర్లో చూసేదాన్ని. అండ్ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ కూడా నాకు అట్లానే కలిగింది సార్ మా మదర్ వల్లే. సో ఆ ఎమోషనల్ కనెక్షన్, హౌ షీ ఈజ్ సర్వింగ్ ద పీపుల్, హౌ షీ ఈజ్ మెయింటైనింగ్ హర్ స్టాఫ్ అండ్ ఆల్, ఇవన్నీ నాకు మదర్ నుంచే ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను అవన్నీ. ఓకే, గుడ్. ఇంకోటి, అసలు నువ్వు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగానే స్కూల్ లెవెల్ నుంచి కూడా
నువ్వు ప్రిపేర్ అయ్యి అంటే యూపీఎస్సీ అనుకున్నావు, ఐఏఎస్ అవుతావు అనుకున్నావు, బట్ ఓకే యూపీఎస్సీ రాయాలంటే సమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఇంజనీరింగో మెడిసినో బీఏనో బీఏ సంథింగ్ ఉండాలి. మరి మదర్ని చూసి డాక్టర్ అవుదాం అనుకున్నావు కదా, ఎలాగో నువ్వు మరి సివిల్స్ రాద్దాం అనుకుంటున్నావు, గ్రూప్ 1 ర్యాంక్ సాధించావు ఈ రోజున, మరి ఎందుకు మరి డాక్టర్ అవుదాం అనుకున్నావు? డాక్టర్కి ఎలాగో మంచి కెరీర్ వైపు నువ్వు ప్లాన్ చేసుకోలేదు కదా, వై దట్ వన్? సార్ డాక్టర్ అవ్వాలి అనేది ఇట్స్ డెసిషన్ విచ్ ఇస్ మేడ్ ఈవెన్ బిఫోర్ గెట్టింగ్, అంటే సివిల్ సర్వీసెస్ థాట్ కంటే ముందే నా మైండ్లో ఉంది సార్. అండ్ ఆల్సో నాకు బేసిక్గా సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, మెడిసిన్ చేయాలి అనేది. అండ్ ఆల్సో ఇంకొక లాజికల్ రీజన్ ఏంటి అంటే స్ట్రాంగ్ బ్యాకప్ ఉండాలి సార్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ ఏపీఎస్సి కానీ ఇవన్నీ ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో దేర్ ఈస్ లెస్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్. బట్ నేను అలా నా మీద నమ్మకం లేక బ్యాకప్ అనట్లేదు సార్. ఐ వాంట్ టు టెస్ట్ మై పొటెన్షియల్. నేను ఇది చేయగలను, మెడిసిన్ చేయగలను. ఇన్ కేస్ నాకు యూపీఎస్సీ వర్కౌట్ అవ్వలేదు అంటే I can go back to my profession and practice medicine also. That is also serving society కాబట్టి నాకు ఏ రిగ్రెట్ ఉండదు. సో నాకు పొటెన్షియల్ ఉన్నప్పుడు ఐ ట్రైడ్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు ఆలోచిస్తుంటే నీకు మెడిసిన్ అంటే 5 years పడుతుంది కదా, సో మెడిసిన్ 5 years కదా, అలా కాకుండా కొంచెం త్వరగా అయిపోయి ఉంటే బాగుంటుంది అనిపించిందా, అనిపించలేదా? అనిపించింది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ దిస్ స్ట్రగల్ ఈజ్ ఆల్సో వర్త్ ఇట్ సార్. ఇప్పుడు మెడిసిన్ చేయకుండా వేరే పాత్రలో ఉంటే ఇంకోలా ఉండేది, బట్ ఇది చేశాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. వన్స్ డాక్టర్ ఈజ్ ఆల్వేస్ డాక్టర్. అవును, రేపు పొద్దున్న సివిల్స్ ఆఫీసర్ అయినా కూడా ఈ హెల్ప్ అవుతూ ఉంటుంది నాలెడ్జ్ నీకు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ప్రిపరేషన్కి వద్దాం. ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ అనేది ఎలాగో నువ్వు యూపీఎస్సీకి గ్రూప్ 1కి కలిపే ప్రిపేర్ అవుతుండేది కాబట్టి ప్రిలిమ్స్ ఈజీ క్లియర్ చేసావు. ప్రిలిమ్స్ నీకు పెద్ద కష్టం ఉండదు కదా, క్లియర్ చేసావు. బట్ జనరల్గా చెప్పాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కొన్ని టిప్స్ కానీ లేకపోతే స్ట్రాటజీస్ ఫార్ ప్రిపరేషన్ కానీ కొన్ని షేర్ చేయి. మెయిన్గా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సార్. ప్రిలిమ్స్కి ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఎన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని చేయాలి. ఆల్మోస్ట్ నేను ఒక 50 టెస్ట్ ప్రతి ప్రిలిమ్స్ ముందు ఒక 50 టెస్ట్ దాకా అయినా చేసేదాన్ని. ఆ టెస్ట్ రాయటం కాకుండా అనాలిసిస్ ఆఫ్ ద టెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదివాను అంటే ఆ సబ్జెక్ట్ పీవైక్యూస్ నేను చేసి దాంట్లో నేను ఏం తప్పు చేస్తున్నాను అవన్నీ కూడా నేను ఒక చిన్న A4 షీట్ మెయింటైన్ చేసి ఐ యూస్ టు రైట్ డౌన్ సార్. సో అలా నాకు ఒక 10 pointers అట్లా వచ్చేవి. 30 questions కరెక్ట్ చేసి ఉంటే 20 questions రాంగ్ చేసి ఉండొచ్చు. సో ఆ 20 questionsలో 10 కావాలని చేసి ఉండొచ్చు రివిజన్ లేక, ఆ 10 నాకు తెలియకపోవచ్చు. సో నేను ఆ 20 pointers నేను నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళే ముందు అవి రివైజ్ చేసుకొని అవి నేను మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకునేదాన్ని. సో టెస్ట్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్. సో ఎగ్జామ్స్ రాయడం కాకుండా ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో ఏవి కరెక్టో ఏవో అనలైజ్ చేయడం కానీ గెస్సెస్ ఎలా వచ్చాయో తెలుసుకోవడం కానీ అనాలిసిస్ నీకు బాగా హెల్ప్ అయింది ఫిలిమ్స్కి. ఓకే, అండ్ ఇంకోటి ఇప్పుడు స్పందన నువ్వు మెడిసిన్లో కూడా గోల్డ్ మెడలిస్ట్వి, జనరల్ మెడిసిన్లో యూ గాట్ గోల్డ్ మెడల్, అంటే నీకు సౌండ్ నాలెడ్జ్ ఉంది ఇది మెడిసిన్ మీద. సో ప్రిపరేషన్ ఫర్ మెడిసిన్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ? పర్టికులర్గా ప్రిపరేషన్ స్టైల్స్లో ఎక్కడ డిఫరెన్స్ కనిపించింది నీకు? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సిలబస్ వైజ్ సార్. సిలబస్ కంప్లీట్గా మనకి సోషియో ఎకనామిక్ సైడ్ ఉంటుంది. మెడికల్ ఈజ్ డిఫరెంట్ ఫీల్డ్. మెడికల్లో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ఆ సబ్జెక్ట్స్ దీంట్లో ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది ఓన్లీ లైక్ ట్రైబల్ ఇష్యూస్ డీల్ చేయడం. హెల్త్ GS2లో హెల్త్ ఉంటుంది మనకి, ట్రైబల్ అఫైర్స్ గురించి GS1లో రావచ్చు. సో ఇలాంటి థింగ్స్ లైక్ హిమోగ్లోబినోపతీస్, సికిల్ సెల్ ఎనీమియా. సో నాలెడ్జ్ అనేది చాలా వరకు నేను లింక్ చేసుకుంటూనే చదివాను సార్. ఎక్కడ వీలైతే అక్కడ నా మెడికల్ నాలెడ్జ్ని అప్లై చేసుకుంటూనే ఉన్నాను. సో డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ చేంజ్ అనమాట. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు, బట్ ఎక్కడ ఏది అప్లై చేయాలో అనేది నేను తెలుసుకుంటూ ఇంటిగ్రేటెడ్గా చేశాను. ఓకే, అండ్ దెన్ ఫ్లాష్ కార్డ్స్ నువ్వు బాగుపడేదాను కదా, నీ ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు నేను వ్యూవర్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను, విల్ షో ఇట్. అయితే ఫ్లాష్ కార్డ్స్ నువ్వు ఆర్డర్ చేసేదాన్ని అమెజాన్లో, రాసుకునేదానివి, బోల్డ్ ఫ్లాష్ కార్డ్స్ రాసుకొని దాన్ని బైండ్ చేసుకునేదాన్ని కదా, నీ అంటే జనరల్ స్టడీస్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, దేనికైనా కూడా. అయితే స్పందన ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేసావు? అంటే
ఈ సబ్జెక్టా వేరేదా పాయింట్ కాదు, ఎనీ సబ్జెక్ట్ ఎలా యూజ్ చేసావు, నీకు ఎంతో హెల్ప్ అయింది ఫ్లాష్ కార్డ్స్? ఎందుకంటే అది వెరీ ఇన్నోవేటివ్ టెక్నిక్ ఆఫ్ మెమరైజింగ్ థింగ్స్ కదా బేసికల్గా. సో దాన్ని ఎలా వాడాలి ఫ్లాష్ కార్డ్స్, నేను ఎలా యూజ్ చేసావు, ఎలా హెల్ప్ అయింది నీకు? సార్ నార్మల్గా ఏ ఎగ్జామ్లో అయినా రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత చదివినా సరే ఆర్ బ్రెయిన్ ఈజ్ వైడ్ టు ఫర్గెట్. సో ఆ రివిజన్ రీకాలింగ్ మెథడ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ట్రెడిషనల్ వేలో వెళ్ళకుండా బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవకుండా ఫ్లాష్ కార్డ్స్, యాక్టివ్ రీకాలింగ్, ఇండెక్స్ బేస్డ్ రీడింగ్ ఇలా చేసేదాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన బుక్ లక్ష్మీకాంత్ గురించి ఇండెక్స్ ఉంటుంది కదా సార్, ఆ ఇండెక్స్లోనే నేను పాయింటర్స్ రాసుకునేదాన్ని. నేను ఏవైతే ఫర్గెట్ అవుతున్నానో అలా రాసి నెక్స్ట్ టైం నేను రివైజ్ చేసేటప్పుడు ఫుల్ బుక్ చదవకుండా జస్ట్ ఆ ఇండెక్స్ చూసేదాన్ని. ఎక్కడైతే నేను రీకాల్ చేయలేకపోతున్నానో, ఓకే ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి ఉంది అనుకోండి, ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నర్ పవర్, అండ్ హూ ఎలెక్ట్స్ ద ప్రెసిడెంట్, స్టేట్ లెజిస్లేటివ్ రోల్ ఉంటుందా లేదా అని చెప్పి నేను ఇట్లా మైండ్లో రీకాల్ చేసుకునేదాన్ని. ఇలా రీకాల్ చేసుకోవడం వల్ల ఆ టాపిక్ని మనం మర్చిపోము. సో ఇది ఒక వే సార్, ఇండెక్స్ బేస్డ్ రీడింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్టివ్ రీకాలింగ్ కూడా అట్లా ఇండెక్స్ బేస్డ్ చూస్తున్నప్పుడు మనం రీకాల్ చేసుకోవడం ఇస్ యాక్టివ్ రీడింగ్ రాదర్ దాన్ ప్యాసివ్లీ లెర్నింగ్. ఒక వీడియో చూస్తూనో లేకపోతే ప్యాసివ్గా వినటం కంటే ఇలా మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకుంటే దట్ విల్ డెఫినెట్లీ గివ్ రిజల్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఫ్లాష్ కార్డ్స్ వచ్చేటప్పటికి నేను అవి ఆర్డర్ చేసి ఎట్లా చేసేదాన్ని అంటే క్వశ్చన్స్ ఒక్కటే రాసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆర్టికల్ ఈజ్ గవర్నింగ్ విచ్ అన్నట్టు ఫండమెంటల్ డ్యూటీస్ రాసేదాన్ని. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 5th, 6th షెడ్యూల్స్ ఉంటాయి మనకి కాన్స్టిట్యూషన్లో. సో 5th షెడ్యూల్లో పెసా స్టేట్స్ ఏమున్నాయి, ఏవి ఇంక్లూడ్ అయినాయి అని చెప్పి నేను జస్ట్ క్రొమాటోగ్రామ్ అని ఒక నిమోనిక్లా రాసుకునేదాన్ని. సో వెన్ ఎవర్ ఐ సా దట్ ఫ్లాష్ కార్డ్ ఆ క్రొమాటోగ్రామ్ చూడగానే నేను రీకాల్ చేసుకునేదాన్ని మైండ్లో. ఓకే సి అంటే ఛత్తీస్గఢ్, హెచ్ అంటే ఏంటి, ఓ అంటే ఒడిషా, ఇట్లా నేను రీకాల్ చేసుకునేదాన్ని. సో ఆ 10 స్టేట్స్ ఏవైతే 5th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయినాయో అవి నాకు ఆటోమేటిక్గా మైండ్లోకి వస్తున్నాయి అనమాట. సో అలా నేను రీకాల్ చేసేదాన్ని. నిమోనిక్స్ రాసుకోవటము, క్వశ్చన్స్ రాసుకోవటము, అట్ ద బ్యాక్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్ మన ఆన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక పక్కన ఉండొచ్చు. ఫ్లాష్ కార్డ్ని కూడా మనము హాఫ్ సైడ్ క్వశ్చన్ రాసుకొని హాఫ్ సైడ్ ఆన్సర్ పెట్టచ్చు. సో నేను చదివేటప్పుడు ఓన్లీ క్వశ్చన్స్ చూసుకోవడం, మర్చిపోతే ఆన్సర్ చూసేదాన్ని. ఈ విధంగా నేను రివిజన్ టెక్నిక్స్ అప్లై చేశాను. వెరీ గుడ్. యాక్చువల్గా యాక్టివ్ రీకాలింగ్, ప్యాసివ్ లెర్నింగ్. ప్యాసివ్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని చూస్తూ గుర్తించుకోవడం, యాక్టివ్ అంటే మొత్తం చూడము, ఓన్లీ మెయిన్ పాయింట్ చూసి ఇండెక్స్ చూసో ఫ్లాష్ కార్డ్ చూసో దానికి సంబంధించిన విషయాల్ని మెమరైజ్ చేసుకోవడం, చూడకుండా గుర్తించుకోవడం యాక్టివ్. దాన్ని చేయడం వల్ల బెటర్గా గుర్తుంటుంది అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ టెక్నిక్ స్పందన. ఇది అందరూ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఈ టెక్నిక్ని ట్రై చేస్తే మంచిది ఖచ్చితంగా. ఇంకోటి, నువ్వు ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ని ఒక సైడ్ ప్రింట్అవుట్ ఉండేది, ఇంకో సైడ్ ఏమో బ్లాంక్ వదిలేదానివి, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి ఉండేదాన్ని కదా. ప్లీజ్ టెల్ మీ, అంటే ఏం చేసావు ఎగ్జాక్ట్గా, ఎలా వెళ్ళిపోయింది అది, సో దట్ మీతో ట్రై చేసేలాగా హెల్ప్ అవుతుంది అందరికీ కూడా. నేను యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా సిలబస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా మన డెస్క్లో ఉండాలి సార్. బికాజ్ ఏ టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలియాలి. కాబట్టి నేను ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సైడ్ మాత్రం బ్లాంక్గా వదిలేదాన్ని, ఇంకో సైడ్ సిలబస్ ఉండేది. పీవైక్యూస్ అనలైజ్ చేసి ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ కానివ్వండి, ఒక్కొక్క సబ్జెక్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు శాటిలైట్స్ గురించి కానివ్వండి, ఎన్వైర్న్మెంట్లో యాక్ట్స్ గురించి, సో ఇట్లా నేను అండర్లైన్ చేసుకొని ఇప్పుడు ఆర్బీఐ పాలసీ, మానిటరీ పాలసీ కానివ్వండి, ఇట్లా నేను అలా అండర్లైన్ చేసేదాన్ని. అండర్లైన్ చేసి ఇప్పుడు మానిటరీ పాలసీ గురించి ఆర్బీఐ టార్గెట్ ఏంటి అనేది నేను ఇటు సైడ్ పెట్టేదాన్ని, 4 or +2 అని ఇట్లా పెట్టుకునేదాన్ని. అలా ఛాలెంజెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ, మనకి థింకర్స్, పోయట్స్ ఉంటారు, శ్రీశ్రీ గారి గురించి కానివ్వండి, ఇట్లా ఏపీ హిస్టరీ రిలేటెడ్ కానీ ఏవైతే నాకు గుర్తుండవో అవన్నీ నేను చాలా మైన్యూట్ సైజ్లో చాలా చిన్నగా రాసేదాన్ని. అండ్ ఎగ్జామ్ వెళ్ళే 1 or 2 hours ముందు ఐ జస్ట్ యూస్ టు రీడ్ దట్. అండ్ ఆ క్వశ్చన్ మీద నుంచి, ఆ టాపిక్ మీద నుంచి వస్తే క్వశ్చన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను ఆ 4 or 5 పాయింట్స్ ఇంక్లూడ్ చేసేదాన్ని సార్.
సో దట్ నా ప్రిపరేషన్ నేను ఫ్రూట్ఫుల్గా చేశాను అన్న సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేది. సో ఆ మెయిన్స్లో మనకి టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా నేను ఫాలో అయ్యేదాన్ని సార్. సిలబస్ పేపర్లు మీదే రాసాను. అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆ టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్లో ఉండడం వల్ల మెయిన్స్ రాస్తున్నప్పుడు ఎక్కువ టైం ఆలోచించకుండా ఫాస్ట్గా రిప్రొడ్యూస్ చేయొచ్చు, డంప్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. ఇంకోటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో నువ్వు ఒక ఇన్నోవేటివ్ మెథడ్ ఫాలో అయ్యేదానివి. జనరల్గా గ్రూప్ 1 మెయిన్స్లో 15 క్వశ్చన్ని 3 అవర్స్లో రాయడం కొంచెం కష్టమే. ఎక్కువ మందికి ర్యాంక్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే 15 క్వశ్చన్స్ నాలెడ్జ్ ఉన్నా ఒక 12-13 క్వశ్చన్స్ టైం అయిపోతుంది. అంటే 3 అవర్స్లో చాలామంది దే క్యాన్ ఆన్సర్ ఓన్లీ 12 క్వశ్చన్స్ 13 క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్స్ని చాలా కంగారుగా ఫాస్ట్ రాసేస్తారు, మార్క్స్ బాగా తగ్గిపోతుంది దానివల్ల. ఇప్పుడు నీకైనా కూడా ఆ 15 క్వశ్చన్ ఒకేలా రాయలేవు, లాస్ట్కి వచ్చేసరికి టైం సరిపోదు. మరి లాస్ట్ 2-3 క్వశ్చన్స్ని మేనేజ్ చేయడానికి నువ్వు ఒక ఇన్నోవేషన్ అంటే ఒక మంచి మెథడ్ వాడావు కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎస్ సార్, షూర్. మెయిన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ సార్. నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు రాయటం అనేది బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి ఎస్సేస్ కానీ ఇవన్నీ బాగా రాస్తూ ఉండేదాన్ని కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయింది నాకు. ఇన్ కేస్ ఎవరికైనా రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఐ సజెస్ట్ దెమ్ టు రైట్ డైలీ. అండ్ ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయాల్సినవి, ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి టెన్షన్ వస్తుంది. టైం అయిపోగల మనం ఆపేయాలి కాబట్టి ఆ టైంలో మనం థింక్ చేసే క్యాపబిలిటీ ఉండదు. లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్ నేను ఎలా చేసేదాన్ని అంటే ఫస్ట్ 14th క్వశ్చన్ దాని డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకునేదాన్ని, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇలా సైడ్ హెడ్డింగ్స్ 2 పేజెస్లో పెట్టేసి దెన్ 15 క్వశ్చన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ దాంట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏం రాయాలి కదా లాస్ట్లో, అడ్వాంటేజెస్ ఛాలెంజెస్ ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి వదిలేసేదాన్ని. అండ్ అదొక 1 minute or 2 minutes ప్రాసెస్ మనం అర్థం చేసుకోవడం. బికాస్ డిమాండ్ బట్టే మనకు మార్క్స్ వస్తాయి కాబట్టి ఆ డిమాండ్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇట్లా యూస్ చేసి మళ్ళీ బ్యాక్ 14th క్వశ్చన్కి వచ్చి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఆ గ్యాప్స్. ఇలా కాకుండా రొటీన్ వేలో వెళ్తే 15th క్వశ్చన్ కాంప్రమైజ్ అయిపోతుందని అనిపించింది సార్. సో ఇలా నేను ఫాలో అయ్యి ప్యారలల్గా చేశాను సార్. వెరీ గుడ్. యాక్చువల్గా ఇది చాలా మంచి మెథడ్. ఎందుకంటే మెయిన్స్లో ఒక క్వశ్చన్లో మార్క్స్ రావాలంటే మూడు విషయాలు అవసరం. ఒకటి అండర్స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్, దాని టైం పడుతుంది చాలామందికి, క్వశ్చన్ చదివే టైం పడుతుంది. నెంబర్ 2 స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవడం క్వశ్చన్కి, దానికి కూడా టైం పడుతుంది. థర్డ్ థింగే పాయింట్స్ ఫిల్ చేయడం. సో నువ్వు చాలా స్మార్ట్గా 14th and 15th 2 క్వశ్చన్స్ కూడా ఒకేసారి యూ అండర్స్టూడ్ ద డిమాండ్, స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నావు, పాయింట్స్ రాయడం లాస్ట్ ఫాస్ట్ రాసేస్తావు పాయింట్స్. అది ఎంత ఫాస్ట్ రాసినా, రైటింగ్ బాగాలేకపోయినా, తక్కువ పాయింట్స్ రాసినా పెద్ద రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మిగతా 2 ఫిల్ చేసావు కాబట్టి. ఇది వెరీ ఇన్నోవేటివ్ మెథడ్. నాకేమనిపిస్తుంది అంటే నువ్వనే కలుస్తుంది, బేసికల్గా ర్యాంక్ వచ్చేవాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళకంటూ ఒక యూనిక్ మెథడాలజీ, ప్రిపరేషన్లో అవ్వచ్చు, ఆన్సర్ రైటింగ్ అవ్వచ్చు, వాళ్ళే దే విల్ ఫార్మ్ దేర్ ఓన్ మెథడ్. దాన్ని నమ్మి కాన్ఫిడెంట్గా దే విల్ గో ఫార్వర్డ్. ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, అందరూ ఫాలో అవ్వరు, నువ్వు ఫాలో అయ్యావు. అలాగే ప్రింట్అవుట్ తీసుకొని వెనకాల నోట్స్ రాసుకోవడం, నువ్వు ఫాలో అయ్యావు. అలాగే మెయిన్స్ ఆన్సర్స్లో లాస్ట్ 2 క్వశ్చన్స్ ఒకేసారి రాయడం, నువ్వు ఫాలో అయ్యావు. అంటే ఒక యూనిక్ మెథడ్, మన పర్సనాలిటీకి మన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఒక మెథడ్ డెవలప్ చేసుకొని కాన్ఫిడెంట్గా స్టిక్ ఆన్ అయితే ర్యాంక్ వస్తుందని కూడా ఇట్స్ ఎ ప్రూఫ్. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు ది సోర్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అఫ్కోర్స్ లక్ష్మీకాంత్ చదువుతారు, పాలిటిక్కి ఎకానమీ వేక్సింగ్గా చదువుతుంటారు కదా, కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, సరిపోదేమో ఫీల్ అవుతుంటారు, అంటే ఎగ్జామ్లో అన్ని రాయలేమో ఫీల్ అవుతుంటారు. సో నువ్వు సోర్సెస్ లిమిటెడ్గా ఉంచుకున్నావా, ఎక్కువ బుక్స్ చదివావా? నేను ప్రిపరేషన్ వైజ్ అసలు బుక్స్ ఓన్లీ 1 per సబ్జెక్ట్ అనే పెట్టుకున్నాను సార్. బికాస్ నాలెడ్జ్ ఈ డిజిటల్ వరల్డ్లో ఎక్కడైనా ఉంటుంది అండ్ ఇట్స్ అ వాస్ట్, ఎక్కడైనా సరే మనం చూడొచ్చు. బట్ మన బ్రెయిన్ ఎంత తీసుకోగలదు, ఇట్స్ వెరీ లిమిటెడ్ కాబట్టి మనకి ఎంత అవసరమో అదే తీసుకోవాలి. అందుకే నేను 1 subject 1 టెక్స్ట్ బుక్ అనే పెట్టుకున్నాను సార్. ఆ టెక్స్ట్ బుక్ కూడా రివైజ్ చేసేటప్పుడు దాన్ని ఇంకా రిఫైన్ చేసుకొని ఇప్పుడు ఎకనామీ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ ఒక్కటే ఫాలో అయ్యి దాన్ని ఇంకా రిఫైన్ చేసుకొని నా ప్రతి అటెంప్ట్లో నేను అలా రిఫైన్ చేసుకుంటూ చాలా ఫైన్గా చేసుకున్నాను సార్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీ ఉందనుకో, లక్ష్మీకాంత్లోనే అండర్లైన్ చేసుకున్నాను కదా, అది కాకుండా దానికోసం సపరేట్గా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నావు. బట్ అది ఓన్లీ 3 to 4 pages చేసుకున్నావు కదా. అంటే లక్ష్మీకాంత్ మొత్తంలో
నోట్స్ అప్పటికే తీసుకున్నావు నువ్వు, ఒక 3-4 పేజెస్ రాసుకున్నావు కదా, ఆ 3-4 పేజెస్ ఏంటి, ఎందుకు రాసుకున్నావు 3-4 పేజెస్ని? సార్ మనకి గుర్తుండే టాపిక్స్ ఎప్పటికైనా గుర్తుంటాయని నేను బిలీవ్ చేస్తాను సార్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, డిపిఎస్పి కానివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్, ఇలాంటివి ఎక్కువ పాలిటీలో రిపీట్ అవుతాయి. ఎకానమీ అయినా సరే, మానిటరీ పాలసీ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి. సో ఇట్లా కొన్ని పాయింటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా, ఆ రిపీట్ అయ్యే వరకే నేను స్ట్రెస్ చేసేదాన్ని. ఆ రిపీట్ అయ్యే టాపిక్స్లో నాకేం గుర్తులేవు అండ్ నిమోనిక్ బేస్డ్ మోస్ట్లీ గుర్తుండేలాగా రాసుకునేదాన్ని. సో అలా రాస్తే నాకు ఒక 3-4 పేజెస్ నాకు ఇది చాలు అనిపించింది. బికాస్ మిగతావి నేను యాక్టివ్ రీకాల్ కానీ ఇండెక్స్లో కానీ నాకు అర్థమైపోతుంది అన్నట్టు. వెరీ గుడ్. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి అందరికి ఏంటంటే, నేను డిఫరెంట్ ర్యాంకర్స్తో కాన్వర్జేషన్ చేసినప్పుడు జనరల్గా ఇవి ఎందుకు అడుగుతుంటానంటే, కొన్ని కామన్ పాయింట్స్ ఏంటంటే, రీడింగ్ లెస్ బుక్స్, తక్కువ బుక్స్ చదవాలి, రివిజన్ ఎక్కువ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి, ఆఫ్టర్ ఎగ్జామ్ పేపర్ని అసెస్మెంట్ చేయాలి, ఇవి కామన్. కానీ ప్రిపరేషన్ స్టైల్ కానీ, నోట్ మేకింగ్ కానీ, ఇవన్నీ వెరీ డిఫరెంట్గా ఫాలో అవుతుంటారు. నీకు స్టైల్ ఉంటుంది, ఇంకో స్టైల్ ఉంటుంది. సో ఇవన్నీ విన్నప్పుడు ఒక స్టూడెంట్కి ఏమవుతుందంటే, ఈ స్టైల్స్లో వాళ్ళు ఏది బెటర్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. అంటే ఇలా చేస్తేనే ర్యాంక్ వస్తుంది ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నువ్వు లక్ష్మీకాంత్ మొత్తం చదివి అందులో ఓన్లీ నీ కష్టం అనుకున్న బయటికి తీసి 4 పేజెస్ నోట్స్ రాసావు. ఎకానమీ కూడా అంత వివేక్ సింగ్ ఉంది, మొత్తం చదివావు, అందులో ఒక 4-5 పేజెస్ నోట్స్ రాసుకున్నావు, నీకు అసలు రావు గుర్తులేవు అనుకున్నవి. ఎన్వైర్న్మెంట్ అసలు అన్నీ అంతే. దానిలో నీకు రివిజన్ ఈజీ అయిపోయింది కదా, రివిజన్ చాలా ఈజీ అయింది. అండ్ నీకు మర్చిపోయేవి ఏవి ఉంటాయో మర్చిపోకుండా ఉన్నాయి, అవి బయలుపోయింది. నెక్స్ట్ అలాగే నీకు మెయిన్స్ జనరల్గా మార్క్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎస్ఏ రైటింగ్లో నీ స్ట్రాటజీ ఏంటి? ఎస్ఏ రైటింగ్లో నువ్వు వాట్ మెథడ్స్ యూ ఫాలోడ్ మంచి మార్క్స్ రావడానికి? ఎస్ సార్, ఎస్ఏలో నేను కరెంట్ ఇష్యూస్ ఏంటి అనేది చూసుకున్నాను సార్. ఫస్ట్ కరెంట్ ఇష్యూస్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి మీద నేను జనరల్ అవేర్నెస్ పెట్టుకున్నాను. బట్ మనకి కొన్ని అనలైటికల్గా థింక్ చేయాల్సిన పాయింట్స్ ఉంటాయి. అది అక్యుములేటెడ్ నాలెడ్జ్ సార్. యూపీఎస్సీ కూడా నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో, ఏపీపీఎస్సీ కూడా సేమ్ స్ట్రాటజీసే అప్లై చేశాను. అందరూ ఎనెక్డోట్స్తో ఇలా స్టార్ట్ చేస్తారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీపీఎస్సీలో వాటర్ గురించి ఒకటి వచ్చింది. సో నేను దాన్ని కొంచెం సింపాథెటిక్ వేలో ఎలా స్టార్ట్ చేశానంటే, మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంది సార్, దెన్గన్మల్ అని ఒక విలేజ్ ఏదో ఉంది. దాంట్లో వాటర్ వైఫ్స్ అనే వాళ్ళు ఫేమస్ అనమాట. సో మెన్ మ్యారీడ్ ఉమెన్ మోర్ దాన్ వన్ టు గెట్ వాటర్ ఫెచ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా పర్సన్ని మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, లైక్ విడోస్ అలాగా. సో అంత వాటర్ షార్టేజ్ ఉంది. సో మన సొసైటీలో ఇంత వాటర్ షార్టేజ్ ఉంది, సో మనకి డెవలప్మెంటల్ చేంజెస్ రావాలి అన్నట్టు అలా స్టార్ట్ చేసేదాన్ని. కొంచెం ఒక సింపాథెటిక్ వేలో స్టార్ట్ చేసేదాన్ని. అలా మనం ఒక ఇన్నోవేషన్గా చేస్తే రీడర్ ఎవరైతే ఉన్నారో ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా నేను ఎనెక్డోట్స్ సింపాథెటిక్ వేలో స్టార్ట్ చేయడం చేసేదాన్ని సార్. గుడ్. యాక్చువల్గా ఎస్ఏ రైటింగ్లో స్టార్టింగ్లో ఫస్ట్ పేజ్ చదివినప్పుడే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి లైక్ చేయాలంటే ఇలాగ మంచి ఒక స్టోరీ తీసుకొని, రిలవెంట్ స్టోరీ తీసుకొని మంచి కేస్ స్టడీ అయితే, ఇటువంటి కేస్ స్టడీస్ని ముందుగానే నువ్వు హెల్త్ అయితే ఇవి, ఎడ్యుకేషన్ ఇవి, ఎన్వైర్న్మెంట్ ఇవి, ఎస్ఎన్టీ ఇవి, ఎకానమీ అలాగ కొన్ని పెట్టుకుని ఉంచుదానివా, మంచి ఎనెక్డోట్స్ పెట్టుకుని ఉంచుదానివి. కోట్స్ కానీ, హెల్త్కి రిలేటెడ్ కోట్స్ కానీ, కొన్ని కోట్స్ మార్టిన్ లూథర్ కింగ్ చెప్తారు, అలా అంబేద్కర్ గారి కోట్స్ కానీ, ఇలా మదర్ టెరీసా కోట్స్, ఇలాంటివన్నీ ఒక చోట పెట్టుకునేదాన్ని సార్. అంటే నేను డిజిటల్గానే పెట్టుకునేదాన్ని అది. సో దట్ వేర్ ఎవర్ ఐ గో నేను చూసుకోగలను, నేను యాడ్ చేసుకోగలను అనిపిస్తుంది. సో డిజిటల్గానే ఎస్ఏ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని, ఆ ఎస్ఏ లోపల డిఫరెంట్ టాపిక్స్, హెల్త్, పోవర్టీ, ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ పెట్టి ఆ డిఫరెంట్లో కూడా థింకర్స్ యాడ్ చేయడం, ఇలా గుడ్ నోట్స్లో అలా యూజ్ చేసేదాన్ని సార్ నేను. ఓకే. ఎన్వైర్న్మెంట్కి నీ సోర్స్ ఏంటి? ఎన్వైర్న్మెంట్కి నేను మోస్ట్లీ ఎస్ఎన్టీకి ఎన్వైర్న్మెంట్కి నేను ఫాలో అయింది మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అండ్ పిఎంఎఫ్ఐఎస్ కూడా కొంచెం యూజ్ చేశాను. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మ్యాగజైన్స్ కానీ మనకి డీటెయిల్గా ఉంటాయి. సో అవి చదివితే సరిపోయిద్దని అనిపించింది. దాంట్లో ఇంపార్టెంట్ పాయింటర్స్ మళ్ళీ యాజ్ యూజువల్ నేను నోట్స్లో పెట్టుకొని ఒక A4 షీట్లో ఇంపార్టెంట్ పాయింటర్స్ రాసి అవి రివైజ్ చేసేదాన్ని. ఓకే. A4 షీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కరెంట్ అఫైర్సే కదా. ఆ కరెంట్ అఫైర్స్ ఇందాక కూడా చెప్పావు నువ్వు, అంటే న్యూస్ పేపర్ గురించి చెప్తున్నప్పుడు చెప్పావు, బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. బట్ స్టిల్ కరెంట్ అఫైర్స్ని మంత్లీ మ్యాగజైన్స్ చదువుతూ ఫాలో అయ్యేదానివా, లేదా న్యూస్ పేపర్స్ నుంచి ఓన్గా నోట్స్ చేసుకుదానివా? నోట్స్ సార్ నేను డైలీ న్యూస్ పేపర్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సార్. అది కంపల్సరీ, నేను నాన్ నెగోషియబుల్ అన్నట్టు చేసుకునేదాన్ని.
బట్ కొన్ని పాయింట్స్ మనం మిస్ చేయొచ్చు, కొన్ని పాయింటర్స్ ఎగ్జామ్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ఇలాంటివి మిస్ చేయొచ్చు. కాబట్టి ఓవరాల్గా ఇండెక్స్ చూసేదాన్ని ఫస్ట్ మ్యాగజైన్లో. ఇండెక్స్ చూసిన తర్వాత నేను ఏవైతే కొత్తగా అనిపించినాయో, ఏవైతే మిస్ అయినాయో పాయింట్స్, ఆ పేజెస్ వరకు చదివేదాన్ని. ఆ పేజెస్ వరకు చూసి అవి హైలైట్ చేసి స్టార్ పెట్టుకొని వాటి వరకే చేసేదాన్ని. అండ్ న్యూస్ పేపర్ వాటితో ఇంటిగ్రేట్ చేసేదాన్ని సార్. అండ్ మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదివాను బాగానే, మంత్లీ మ్యాగజైన్స్ చూసేదాన్ని సార్. అండ్ ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ నుంచి సపరేట్గా నోట్ చేసుకున్నావు, ఎలా చేసేదానివి? ఏపీకి కూడా నేను న్యూస్ పేపర్ నుంచి చూసుకున్నాను సార్. అండ్ ఇంటర్నెట్, ChatGPT ఇవన్నీ కూడా నేను ఇంటిగ్రేటెడ్గా యూజ్ చేశాను. ChatGPTని ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ చూసి సిలబస్లో పాయింట్ ప్రకారంగా వాటిని ChatGPTలో పెట్టి కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకొని నోట్స్ చేసుకోవడం ఇలా కూడా చేసావా? ఎస్ సార్, అది యాక్చువల్గా ఏపీ హిస్టరీకి చాలా యూస్ఫుల్ అయింది సార్. అది నేను మా ఫ్రెండ్ ఎలా చేసామంటే, ఏపీ హిస్టరీలో ఒక్కొక్క పార్ట్ ఉంటుంది కదా, 1, 2, 3 పాయింట్స్ అలా ఉంటాయి కదా, వాటికి మనం ప్రాంప్ట్ ఇచ్చి సోషల్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కాకతీయాస్, సాతవాహనాస్, రెడ్డి కింగ్డమ్, ఇట్లా మనం వాటికి కరెక్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే అవి టేబుల్ వైజ్ మనకి ఇస్తాయి సార్. సో ఆ టేబుల్ వైజ్ మనము సేవ్ చేసుకొని వీ కెన్ రివైజ్ దెమ్. అలా నేను ఇన్నోవేటివ్గా దాన్ని కూడా యూజ్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఇంకోటి చెప్తాను జనరల్గా, నేను ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ మొత్తాన్ని తీసుకెళ్ళి పీడిఎఫ్ని ChatGPT ఇచ్చేసి లేదా గూగుల్ జెమినీకి ఇచ్చేసి అంటే ఏఐకి ప్రాంప్ట్ రాస్తాం. ఇందులో ప్రతి సబ్ టాపిక్ మీద ఒక 5 పాయింట్స్ చెప్పండి, 5లో ఒక 3 ఫ్యాక్ట్స్ చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, ఒక కరెంట్ అఫైర్స్ చెప్పాలి. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి మార్క్స్ వచ్చేలా చెప్పండి అని ఉద్దేశం జెమినీని. ఖచ్చితంగా అది మొత్తం సిలబస్ మీద ప్రతి పాయింట్ మీద ఒక 3 ఫ్యాక్ట్స్, 2 కరెంట్ అఫైర్స్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తుంది. అది అలా కూడా ట్రై చేయొచ్చని ఉద్దేశంలో. అలా చేసే కంటే ఇండివిజువల్గా చేయడం బెటర్ అనిపించింది సార్. బికాజ్ నాకు అంత ఎక్సాస్టివ్ లిస్ట్ నా వల్ల కాదు సార్. లైక్ సబ్ టాపిక్స్ ఇస్తే దాని గురించి నేను ఏం నేర్చుకున్నాను అనేది అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది కాబట్టి సబ్ టాపిక్స్ వైజే చేసేదాన్ని సార్ నేను. ఓకే, వెరీ గుడ్. ఇంకోటి CSAT, నువ్వు డాక్టర్వి. జనరల్గా డాక్టర్నే కాదు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి గ్రూప్ 1లో యూపీఎస్సీలో CSAT అవ్వచ్చు, గ్రూప్ 1లో కూడా వీ హ్యావ్ ఆర్థమెటిక్ ఇంగ్లీష్ పేపర్ 2 ఉంది, ప్రిలిమ్స్ పేపర్ 2లో. అది నువ్వు డిఫికల్టీ ఫేస్ చేసావా? దాన్ని ఎలాగ నువ్వు ఓవర్కమ్ చేసావు? ప్రిపరేషన్ ఎలా చేసేదానివి? ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ని స్ట్రాంగ్ అవ్వాలంటే వాట్ ఈజ్ యువర్ అడ్వైస్? CSAT ఫస్ట్ నుంచి నాకు చాలా డిఫికల్ట్ అనిపించేది సార్. నేను యూపీఎస్సీలో రాసిన, ఏపీపీఎస్సీలో నాకు డిఫికల్ట్గానే అనిపించింది. బట్ దాన్ని టాపిక్స్ వైజ్ నేను డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను సార్. లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉంటాయి, పర్సంటేజెస్ కానీ యావరేజెస్ కానీ, ఏవైతే డూయబుల్ అనిపించిందో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసి, నెంబర్ సిస్టంలో కొన్ని బౌన్సర్స్ ఇట్లా వస్తాయి కాబట్టి ఈజీ టాపిక్స్ తీసుకున్నాను సార్. నెంబర్ సిస్టమ్ కూడా నేను చేయగలిగినవి తీసుకున్నాను, చేయలేనివి ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ నెగిటివ్ వస్తుంది అని చెప్పి. సో అలాగా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నాను, దాటికే ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ఇంకోటి జనరల్గా నువ్వు అంటే హిస్టరీ, జాగ్రఫీకి ఏమవుతుందంటే సింగిల్ బుక్స్ కష్టం. ఎకానమిక్ వివేక్ సింగ్ ఓకే, పాలిటిక్ లక్ష్మీకాంత్ ఓకే, ఎన్వైర్న్మెంట్కి PFMIS ఓకే, సైన్స్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ సరిపోతే అక్కర్లేదు. బట్ జాగ్రఫీ, హిస్టరీకి సింగిల్ బుక్ ఉంటుంది జనరల్గా అయితే. సో హిస్టరీ తీసుకున్నాం, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి ఓవరాల్గా ప్రిపరేషన్కి సోర్సెస్ ఏంటి, స్టార్ట్ చేయండి. ఇండియన్ హిస్టరీకి అయితే ఏన్షియన్ మెడీవియల్ నేను ఒక నోట్స్ చేసుకున్నాను సార్. అప్పట్లో నేను ఒక ఛానల్ లాగా యూట్యూబ్లో ఫాలో అయ్యి ఒక నోట్స్ చేసుకున్నాను. అండ్ ప్రిలిమ్స్కి అయితే లూసెంట్ కూడా ఫాలో అయ్యాను, లూసెంట్ జీకేది ఓన్లీ హిస్టరీకి. సో ఆ నోట్స్లోనే నేను ఏది చదివినా దాంట్లోనే యాడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా నితిన్ సింఘానియా ఇవే యూజ్ చేశాను. మోడర్న్ హిస్టరీ అయితే స్పెక్ట్రమే యూజ్ చేశాను సార్. అది కూడా నేను ఫస్ట్ నుంచి చదవను. ఫస్ట్ నుంచి చదవటం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ సార్. సమ్మరీ తీసుకొని సమ్మరీ నుంచే చదివేదాన్ని. ఫస్ట్ టైం ఒక రీడింగ్ ఇచ్చేదాన్ని, సెకండ్ టైం, థర్డ్ టైం అప్పుడు నేను మోస్ట్లీ సమ్మరీ నుంచే చదివేదాన్ని. అండ్ ఇంపార్టెంట్ పాయింటర్స్ కానీ, నాకు ప్రిలిమ్స్లో మిస్టేక్ అవుతున్న క్వశ్చన్స్, మెయిన్స్లో ఇంపార్టెంట్ అనిపించినవి, ఇప్పుడు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, ఇవన్నీ మన్సబ్దారీ సిస్టమ్ ఏంటి, ఇట్లా ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్కి మళ్ళీ సపరేట్గా నోట్స్ చేసుకోవటం అలా చేసేదాన్ని. ప్రిలిమ్స్కి అయితే సమ్మరీ వైజ్ రివైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని సార్. ఓకే. అండ్ ఇంకోటి, నువ్వు చెప్పినట్టుగా నీ రీడింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది స్పందన. రీడింగ్ స్టైల్
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండెక్స్ చూసి గుర్తించుకోవడం కానీ, ఫ్లాష్ కార్డ్స్ చేసుకోవడం కానీ, ఓన్లీ మర్చిపోతా అనుకున్నవే నోట్స్ చేసుకోవడం కానీ, అలాగే ఓన్లీ సమ్మరీస్ చదవడం కానీ, అంటే నీకు యూ అండర్స్టాండ్ ద బ్రెయిన్ ఆఫ్ ద మేము ఇది అనుకుంటాను. బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, మన మైండ్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తుంచుకోవాలి, లీనియర్గా కాకుండా డిఫరెంట్గా ఎలా మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాలనేది నేను చాలా బాగా సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేస్తాను. అందుకనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ సీట్ కానీ, యూపీఎస్సీ కానీ చేసిన సిఎంఎస్, నువ్వు గవర్నమెంట్ డాక్టర్ కూడా సిఎంఎస్ కానీ గ్రూప్ 1 కానీ క్లియర్ చేయగలుగుతున్నావు. సో వెరీ గుడ్. అయితే నువ్వు డాక్టర్ కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ మెంటల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ అనేది ఈ మధ్యగా అబ్జర్వ్ చేస్తుంటే ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి, యూపీఎస్ రాసే వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవడం వలన ఒక డిప్రెషన్ అని, ఒక కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం, ఫెయిల్ అవుతున్నారు కదా. వీళ్ళకి ఇటువంటి దాన్ని ఎలా ఫేస్ చేయాలి, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, నీ అడ్వైజ్ ఏంటి డాక్టర్గా? ఎస్ సార్, మెంటల్ హెల్త్ అనేది ఏ ఆస్పిరెంట్కైనా, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఇట్ విల్ బి లో సార్. ఎందుకంటే మన పియర్స్ని చూస్తూ ఉంటాము, వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు, మనం అవ్వట్లేదు అన్న ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇట్స్ సమ్టైమ్స్ ఇట్ ఇస్ ఓకే టు బి నాట్ ఓకే అనేది నేను బిలీవ్ చేస్తాను సార్. ఎప్పుడైతే మనకి లో అనే ఫేజ్ ఉందో అప్పుడు మనం ఒక సపోర్ట్ కోసం ట్రై చేయాలి. నా విషయంలో మా పేరెంట్స్, ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టివ్గా ఉండేవాళ్ళు సార్. సో నేను వాళ్ళతో షేర్ చేసుకునేదాన్ని, మా సిస్టర్ కానీ ఇట్లా షేర్ చేసుకుంటూ ఎనీథింగ్ ఐ కెన్ షేర్ విత్ దమ్ అనే ఒక పర్సన్ని పెట్టుకోవాలి సార్. వాళ్ళతో మనం షేర్ చేసుకుంటూ ఉంటే దట్ బర్డెన్ విల్ బి లెస్. అండ్ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ అదే బిలీవ్ చేస్తాను సార్. లైక్ మోటివేషన్ కంటే డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ ఆ రోజు ఉంటుంది, రేపు ఉండదు. బట్ డిసిప్లిన్ అనేది ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ ఎవర్ అన్నట్టు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది రోజుకి నేను 12 hours 11 hours చదవమని కూడా నేను చెప్పాను సార్. మీరు చదివేది 3 or 4 hours కానీ అది రోజు చేయాలి. సో అప్పుడే మనకి రిజల్ట్స్ వస్తాయని బిలీవ్ చేస్తాను. సో మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిపరేషన్. సపోర్ట్ కోసం ట్రై చేయాలి సార్, మెంటల్ వెల్బీయింగ్ కోసం. వెరీ గుడ్. అంటే ఖచ్చితంగా మనలో ఉన్న ఆ థాట్స్ని షేర్ చేసుకోకపోతే అవి బిల్డప్ బర్స్ట్ అయిపోతాయి. అలా అవ్వకుండానే షేర్ చేసుకుంటున్నారు అనమాట. యూ నీడ్ సంబడి. సో వీ హ్యావ్ టు స్పీక్ అవర్ థాట్స్ అవుట్, అవుట్. ఓకే స్పందన, ఇప్పుడు ఇంకోటి లాస్ట్ నేచురల్గా మర్చిపోయిన మధ్యలో జాగ్రఫీ చెప్పడం. నువ్వు జాగ్రఫీ చెప్తావు ఒకసారి. జాగ్రఫీ నువ్వు ఏది సోర్సెస్ అంతే. జాగ్రఫీకి నేను ఎన్సీఆర్టీ యూజ్ చేశాను సార్. మనకి బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోతే 6th to 10th కూడా చదవాలి. బట్ 11th and 12th ఆర్ నాన్ నెగోషియబుల్, కంపల్సరీ చదవాలి. దాంట్లో మెయిన్ ఫిజికల్ జాగ్రఫీ బుక్. అండ్ నేను కొంచెము జీసీ లియాంగ్ అండ్ PMFIS కూడా రిఫర్ చేశాను. బట్ నేను అవి కంప్లీట్గా అవే అని చెప్పను, స్పెసిఫిక్ టాపిక్స్ చూసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ గురించి, సునామీస్ గురించి ఎక్కువ వస్తాయి. సో వాటిలో మనకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది కొంచెం ఎక్స్టెన్సివ్గా చదవడానికి వేరే సోర్సెస్ కూడా యూజ్ చేశాను సార్. గవర్నెన్స్, ఎథిక్స్, పబ్యాడ్, లా, ఈ టాపిక్స్ ఓన్లీ గ్రూప్ 1లో ఉంటాయి కదా. వీటి గురించి సోర్సెస్ ఎలా ఫాలో అయ్యావు, ఎక్కడ చదువుకున్నావు? సార్ గవర్నెన్స్ అనేది సిలబస్సే సార్. సిలబస్ ఫస్ట్ నేను చూశాను. దాంట్లో ఇప్పుడు NGO కానీ SHG కానీ ఇట్లా ఉంది. దాని గురించి నేను నెట్ యూజ్ చేసి ప్రిపేర్ అయ్యాను. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు NGO అంటే కొన్ని కమిటీ రికమెండేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ కమిటీ రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు NGOని కరెక్ట్గా ఫంక్షన్ చేయాలి అంటే, FCRA రికమెండేషన్స్ ఉంటాయి. ఇలాంటివి కొన్ని పాయింటర్స్ రాసుకునేదాన్ని. SHGకి కొన్ని ఎగ్జాంపుల్స్, సేవ అని ఉంటాయి, మైక్రో ఫైనాన్స్ గురించి. ఇట్లా RTI అంటే సెకండ్ ARCలో ఇట్ ఇస్ అ మాస్టర్ కీ అన్నట్టు చెప్పేవాళ్ళు. సో దాంట్లో ఏంటి అని చెప్పి నేను సపరేట్గా ఈచ్ టాపిక్కి నోట్ లాగా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా రాయాల్సిన పాయింట్ మాత్రం చూసుకునేదాన్ని. ఎథిక్స్కి అయితే UPSC ప్రిపేర్ అయ్యేటప్పుడు డీకోడ్ ఎథిక్స్ అనే బుక్ చూశాను సార్. వాటి నుంచి నేను నోట్స్ చేసుకున్నాను. అదే నేను APPSCకి కూడా యూజ్ చేశాను. అలా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సిలబస్ వైజే, యాప్టిట్యూడ్ కానీ యాటిట్యూడ్ కానీ ఈచ్ కీవర్డ్ తీసుకొని దాని డెఫినేషన్ ఒకటి చూసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది సార్. పబ్యాడ్కి కూడా నేను సిలబస్ చూసే చేశాను సార్. లైక్ అండ్ ఇంకోటి సిలబస్ చూసి ఎక్కడి నుంచి చేసావు? అంటే పబ్యాడ్ ChatGPT నుంచా, ఆన్లైన్ నుంచా, లేకపోతే కరెంట్ ఎలాగా?
అంటే ఈ నెట్టే సార్, ఇంటర్నెట్లో నేను కౌటిల్య అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పండి, అర్థశాస్త్రాలు ఇంపార్టెంట్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఎలాగా, సెంట్రలైజ్ సిస్టమా డీసెంట్రలైజ్డా, చోళాలో ఎట్లాగా, సో ఇట్లా నేను తీసుకునేదాన్ని సార్. ఇంకోటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే వాల్యుయేషన్ చేయాలి. ఒకలా ఆన్సర్ రాయాలి, దానికి కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడం, ఇంట్రొడక్షన్ బాగా రాయడం, కన్క్లూజన్ బాగా రాయడం, డయాగ్రామ్స్ గీయడం ఉంటాయి కదా. వీటిలో ఓవరాల్ తీసుకుంటే మ్యాప్స్ ఎక్కువ గీయడం, ఫ్లో చార్ట్స్ గీయడం, లేదా సైడ్ హెడ్డింగ్స్ ఎక్కువ పెట్టడం, సైడ్ హెడ్డింగ్స్, ఇంట్రొడక్షన్ని ఒక రకంగా రాయడం అంటే కాంటెక్స్ట్, కన్క్లూజన్ ఒపీనియన్ చెప్పడం, ఫ్యాక్ట్స్ ఎక్కువ రాయడం, ఇలా ఉంటుంది కదా. ఓవరాల్గా బ్రీఫ్గా నువ్వు సజెస్ట్ చేయాలంటే ఆన్సర్ రైటింగ్లో వాట్ మైట్ హ్యావ్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ, ఏది నీకు బాగా వాల్యుయేషన్ చేసామనిపించింది? సార్ నేను స్ట్రక్చర్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాయకుండా స్ట్రక్చర్ అనేది క్వశ్చన్స్లో ఫాలో అవ్వడం నాకు అలవాటే సార్ ఫస్ట్ నుంచి. సో ఇంట్రో, కీ పాయింట్స్ రాయటం, మళ్ళీ వాటిని ఎలాబరేట్ చేయటం, వే ఫార్వర్డ్ కానీ రికమెండేషన్ కానీ మన ఒపీనియన్ కానీ ఏది అడిగితే అది క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేసేదాన్ని సార్. బ్రేక్ డౌన్ చేసి అడ్వాంటేజెస్ కానీ ఛాలెంజెస్ కానీ ఏంటి అని చెప్పి ఈచ్ దాంట్లో ఒక 3-4 పాయింట్స్ క్వశ్చన్ నుంచి చేసేదాన్ని సార్, ఎట్లా ఉన్నా సరే క్వశ్చన్ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే స్పందన, అయితే వి కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ప్రిలిమ్స్, మెయిన్స్, సబ్జెక్ట్స్, సోర్సెస్ చదివావు, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కానీ, మోటివేషన్ గురించి కానీ, నోట్ మేకింగ్, రివిజన్ అన్నీ చాలా బాగా కవర్ చేశావు నువ్వు. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. అలాగే నువ్వు ఇది కాకుండా ఇంకేం చెప్దాం అనుకుంటున్నావా, లేదా pretty much we covered everything? నువ్వు ఏదైనా పాయింట్ మిస్ అయ్యావనుకుంటున్నావా, ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది ఆస్పిరెంట్స్ చెప్పాల్సి అనుకుంటున్నావా, లేదా కవర్ చేసావన్నీ? ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను సార్, బట్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ అపాన్ కన్సిస్టెన్సీ సార్. కొంతమంది 10-11 hours చదువుతారు, నెక్స్ట్ రోజు ఏం చదవరు, 1 hour అలా చదువుతారు. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ చదవాలనిపించినప్పుడు మాత్రమే చదువుతారు. బట్ ఐ సజెస్ట్ మిడిల్ పాత్ అనమాట. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మన చుట్టూ ఏం జరుగుతున్నా మనం ఈరోజు టార్గెట్స్ పెట్టుకున్నవి అది కంప్లీట్ చేయాలి అన్నట్టు మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి అనేది స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. సో గౌతమ్ బుద్ధ లాగా మిడిల్ పాత్ అనమాట. ఇంకోటి సస్టైనబుల్, అది ఎక్స్ట్రీమ్ సస్టైనబుల్ కాదు, మిడిల్ పాత్ సస్టైనబుల్. అండ్ నువ్వు ఇందాక మంచి పాయింట్ చెప్పావు, మోటివేషన్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కదా, దానికన్నా డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ప్లేస్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. స్పందన, కంగ్రాట్స్ once again and thank you for sharing your information and knowledge. Thank you. See you. Yeah.